ఇవాళ వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. సత్యవర్ధన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయనున్నారు. వాదనల అనంతరం తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇవాళ వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విజయవాడ ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. సత్యవర్ధన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేయనున్నారు. వాదనల అనంతరం తీర్పు వెలువరించనుంది న్యాయస్థానం. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సంతోష్, రవి, ఏదైతే టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ దాడి కేసులో భాగంగా A1 గా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ చేసి రిమాండ్ లో అయితే ఉండడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే బెయిల్ పిటిషన్ అయితే కనుక ఇటు కావాలంటూ విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం పిటిషన్ లో భాగంగా తనకి అనారోగ్య దృష్ట్యా కూడా బెయిల్ ఇవ్వాలి, అదేవిధంగా తను పలు విధాలుగా కూడా ఇబ్బంది గురవుతున్నాను అంటూ కూడా ఇటు ఆ బెయిల్ పిటిషన్ లో పోవడం జరుగుతూ ఉంది. ఇక దీనిపై కూడా పోలీసుల వాదన చూసుకున్నట్లయితే కనుక ఇటు వల్లభనేని వంశీ నేర చరిత్ర కలిగినటువంటి ఉన్నవాడు కాబట్టి గతంలో పలు కేసులు ఉన్నాయని నేపథ్యంలోనే తనకి బెయిల్ సాక్షులను ప్రభావితం చేసి పోలీసు అయితే వాదిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ నిన్న వాదనలు కొనసాగినప్పటికీ ఈ రోజుకైతే వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అయితే వాడివేడిగా వాదనలు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు వల్లభనేని వంశీకి ఈ కేసులో బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక తీవ్ర ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది. మరోవైపు పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పటికే మార్గంగా వల్లభనేని వంశీని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. అదే బయటికి వస్తే మాత్రం ఇటు ప్రశ్నించలేము, సాక్షులు ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి, ఆధారాలు సైతం కూడా తారుమారయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడతాయంటూ కూడా ఇటు బెయిల్ పిటిషన్ పై అయితే కనుక ఇటు పోలీసుల తరపు న్యాయవాది దృఢంగా అయితే కనుక వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.